కొమోరిన్ దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని తెలిపారు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక మే 22 నుంచి 27 వరకు బలమైన తుఫాను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ నుంచి వైజాగ్, పూరీ వరకు కోస్తా తీరంపై తుఫాను ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ధోరణి ప్రభావంతో మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు.